Hello everyone, welcome back. See, ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి అని అంటే మన కరెంట్ అఫైర్స్ సెషన్కి సంబంధించిన పీడిఎఫ్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ ఛానల్ ఇన్ టెలిగ్రామ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సిసి కరెంట్ అఫైర్స్. ఇఫ్ యూ జాయిన్ దట్ ఛానల్, ఆల్ ద concerned PDFs are readily available. Okay. On that note, we'll begin. Let's have the first one. What is the name of the cyclone that affected India in the year 2020? Yes, what is it? And it is Amphan kada, right? And cyclone anadi, see, other than a cyclone, we can call it as super cyclone. Okay. See, ఇది ఏ రీజియన్స్ని ప్రభావితం చేసిందండి? ఒడిషా, వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్. Like see, it had its origin in the region. ఇది అరేబియన్ సీలో వచ్చింది, బే ఆఫ్ బెంగాల్ వచ్చింది, ఇండియన్ ఓషన్లో వచ్చిందా? ఇట్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఓకేనా? ఇట్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఆఫ్టర్ 1999 సూపర్ సైక్లోన్ దట్ హ్యాడ్ హిట్ ఒడిశా, అప్పుడెప్పుడో 1999లో ఒడిశాలో వచ్చిందనమాట ఈ సూపర్ సైక్లోన్. దాని తర్వాత అంత పెద్ద మొత్తంలో మళ్ళీ సూపర్ సైక్లోన్ రావడం, దిస్ ఈజ్ ద వన్ దట్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆంఫాన్ అనమాట. వేవింగ్ బ్యాక్ టు previous years, if you consider previous years, like 2019 May lo, it was Fani cyclone that had hit Odisha region, and 2018 చూసుకుంటే it was Titli cyclone that had hit. ఈ సైక్లోన్స్కి ఇలా ఫోనీ అని, తిత్లీ అని, ఆంఫాన్, గతివాయు ఇట్లా నేమింగ్ కన్వెన్షన్స్ ఎట్లా ఇస్తారో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకే, అంటే కొన్ని కంట్రీస్ ఉంటాయన్నమాట. ఆ కంట్రీస్ ఏం చేస్తాయి అని అంటే, కొన్ని ఒక్కొక్క కంట్రీ, ఇప్పుడు మన ఇండియా వచ్చేసి గతి, వాయు, అగ్ని, మారుత్ ఇలాంటివన్నీ మన ఇండియా ఇచ్చిందనమాట. అంటే నెక్స్ట్ రాబోయే సైక్లోన్స్కి ముందుగానే వీళ్ళు పేర్లు సెట్ చేసుకుంటారనమాట. అట్లా వేరే కంట్రీస్, శ్రీలంక వాళ్ళు, నేపాల్ వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ నేమ్స్ ఆల్రెడీ ముందే ఇచ్చేస్తారు. నెక్స్ట్ రాబోయే తుఫాన్కి ఈ పేరు పెట్టాలి అని చెప్పేసి అలా డిఫరెంట్గా నేమింగ్ కన్వెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. గతి, వాయు, దీస్ ఆర్ ద నేమ్స్ గివెన్ బై, సజెస్టెడ్ బై యాజ్ ఓన్లీ, మన ఇండియానే సజెస్ట్ చేసిందనమాట. సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సూపర్ సైక్లోన్. అండ్ మీకు ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను, సైక్లోన్స్, హరికేన్స్ అండ్ టైఫూన్స్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద సేమ్. ఇవన్నీ కూడా ట్రాపికల్ సైక్లోన్సే, కాకపోతే వాటి యొక్క ఆరిజినేషన్ని బట్టి ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సైక్లోన్ అనుకోండి, నార్త్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్. అదే టైఫూన్స్ అంటే నార్త్ వెస్ట్ పసిఫిక్ ఓషన్. ఓకే, నార్త్ వెస్ట్ పసిఫిక్ ఓషన్. లైక్ దాని యొక్క ఆరిజిన్ని బట్టి నేమింగ్ సైక్లోన్ అంటారు, హరికేన్స్ అంటాము, టైఫూన్స్ అంటాము అనమాట. అట్లా డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయన్నమాట. అర్థమైంది కదండి? సైక్లోన్స్ దేనివల్ల వస్తాయి? మేజర్గా క్లైమేట్ చేంజ్ అనేది దేనివల్ల వస్తుంది? గ్లోబల్ వార్మింగ్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల. ఇలాగా క్లైమేట్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల మనకి న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. ఇంకా వీటి యొక్క ఫీచర్స్, ఆల్ దీస్ ఆర్ నాట్ నెసరీ. ఓకేనా? లైక్ లో ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ రెయిన్ఫాల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సూపర్ సైక్లోన్స్ అన్నమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Which of the following state government launched Rajiv Gandhi Nyay Yojana? Yes, what is that state government? And it is ఛత్తీస్గఢ్ కదా, రాజీవ్ గాంధీ న్యాయ్ యోజన. సో దిస్ వాజ్ లాంచ్డ్ ఆన్ May 21 అనమాట. రాజీవ్ గాంధీ గారి డెత్ యానివర్సరీ సందర్భంగా, ఆన్ ద డే ఆఫ్ హిజ్ డెత్ యానివర్సరీ, దిస్ స్కీమ్
ఛత్తీస్గఢ్ వాళ్ళు ఏం చేశారంటే రాజీవ్ గాంధీ న్యాయ యోజన అన్న స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు అని అంటే ఫార్మర్స్ అనమాట. ఓకేనా, ఫార్మర్స్కి వీళ్ళు ఏం చేస్తారనంటే 10,000 నుంచి 13,000 వరకు క్యాష్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. లైక్ 10,000 ఎవరికి ఇస్తారు అని అంటే లైక్ రైస్, మేజ్ ఈ పంటలు ఉన్న వాళ్ళకి, అంటే లైక్ ఇప్పుడు 1 ఎకరం పొలం ఉండి వాళ్ళు దానిలో రైస్ కానీ లేదంటే మొక్కజొన్న కానీ పండిస్తూ ఉంటే అటువంటి వాళ్ళకి పండిస్తూ మళ్ళీ ఆ 1 ఎకరానికి సంబంధించి 15 క్వింటాల ప్రొడ్యూస్ని వాళ్ళు చూపించగలగాలన్నమాట. అలా పండిస్తున్న వాళ్ళకి 10,000 రూపీస్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్, క్యాష్ రూపంలో ఇస్తుంది అనమాట, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ 13,000 ఎవరికి ఇస్తారు అంటే షుగర్ కేన్, ఎవరైతే షుగర్ కేన్ పంటను పండిస్తారో వాళ్ళకి 13,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. దేనికంటే ఇట్లా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అంటే కేవలం ల్యాండ్ ఉంటేనే వాళ్ళకి కాదండి, లైక్ ఇప్పుడు ల్యాండ్ ఉండి వాళ్ళు దానిని కల్టివేట్ చేస్తూ ఉంటే అటువంటి ఫార్మర్స్కి, అది కూడా పర్టికులర్గా రైస్ మీన్స్ షుగర్ కేన్ ఇలా ఈ పంటలు పండిస్తున్న వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా వాళ్ళకి క్యాష్ ట్రాన్స్ఫర్, క్యాష్ రూపంలో డబ్బులు ఇస్తారనమాట. ఎందుకు, ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా లోన్ కావాలనుకోండి ఇమీడియట్గా రావడం కష్టం, అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా అప్పు ఇచ్చేవాళ్ళు మనీ లెండర్స్ మీద డిపెండ్ అవుతారు, వాళ్ళు ఎక్కువ వడ్డీకి ఇస్తారు కదా. సో వాటన్నిటి నుంచి తప్పించడం కోసం ఫార్మర్స్ని, అందుకని చెప్పేసి రాజీవ్ గాంధీ న్యాయ యోజన కింద 10,000 నుంచి 13,000 వరకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఇలాంటి స్కీమ్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. లైక్ సెంట్రల్ స్పాన్సర్ చేసినటువంటి పిఎం కిసాన్ యోజన, దాని కింద 6,000 రూపీస్. ఆ స్కీమ్లో ఏంటి అని అంటే ఎవరికైతే ల్యాండ్ ఉందో 5 acres కంటే తక్కువ ల్యాండ్ ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళందరికీ 6,000 రూపీస్ గ్రాంట్ చేసేవాళ్ళు. బట్ దీ స్కీమ్స్ ఆర్ డిఫరెంట్. ఇంకా ఏపీలో కూడా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట ఫార్మర్స్కి సంబంధించి. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే వాళ్ళకి పంట పొలాలు ఉండాలి, కౌలుకి ఇచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి పంట పొలాలు ఉండి ఓన్ చేసుకొని వాళ్ళు పండిస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది అనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. C. Carmen Reinhart has been appointed as the new Vice President and Chief Economist of the World Bank Group. She belongs to which of the following country? Yes, she belongs to the country America. Like she has recently she got appointed as the Vice President come Chief Economist World Bank Group ki sambandhinchi she got appointed like that. Where are the headquarters of the World Bank are located? And Washington DC, USA. Correct. And idi varaku see she was the economist by profession, she was economist anamata. And not only that, professor ga kuda Harvard University lo professor ga kuda she has worked anamata. So depending upon her experiences, not only her professional experience as a professor but also IMF lo, న్యూ యార్క్ ఫెడరేషన్ రెవెన్యూ దీనిలో కూడా షీ హ్యాడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వాటన్నిటిని కన్సిడర్ చేసి ఈవెన్ని వైస్ ప్రెసిడెంట్ కమ్ చీఫ్ ఎకనమిస్ట్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. షీ ఈజ్ ఫ్రమ్ అమెరికా. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. సి. The government of India has launched a scheme for 100% solarization of which among the following famous temple in the country? Yes, what is the temple? And it is Konark Sun Temple, which is in Konark, that is in Odisha anamata. So ee Konark lo unnatuvanti Sun Temple manandariki telusu. Sun Temple, Konark Sun Temple is very familiar. Deniki UNESCO World Heritage Site list lo kuda idi undi కొనార్క్ సన్ టెంపుల్ అనేది. లైక్ అంటే మన హిస్టరీని కన్సిడర్ చేస్తే వే బ్యాక్ టు హిస్టరీ, దిస్ వాజ్ బిల్ట్ బై కింగ్ నరసింహదేవ I అనమాట. నరసింహదేవ I
బిలాంగింగ్ టు గంగా డైనాసిటీ. గంగా డైనాసిటీకి సంబంధించిన నరసింహదేవ వన్ అనే ఆయన ఈ కొనార్క్ సన్ టెంపుల్ని అండర్ హిజ్ రూలింగ్ దిస్ టెంపుల్ వాజ్ బిల్ట్ అనమాట. లైక్ దీన్ని బ్లాక్ పగోడా అని కూడా అంటారు. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ డార్క్ కలర్ అనమాట. దానికి ఉన్నటువంటి ఆ డార్క్ కలర్ వల్ల కూడా దీన్ని బ్లాక్ పగోడా అంటారు. అదే పూరిలో ఉన్నటువంటి జగన్నాథ్ టెంపుల్, పూరిలో ఉన్నటువంటి జగన్నాథ్ టెంపుల్ని వైట్ పగోడా అని కూడా అంటారు అనమాట. ఓకేనా, బికాస్ ఆఫ్ దేర్ కలర్స్ అనమాట. ఇక్కడ ఈ సోలరైజేషన్ 100% సోలరైజేషన్ ఎందుకు ఈ స్కీమ్ పెట్టడం జరిగింది అని అంటే లైక్ యాజ్ ఇట్ ఈస్ ఫెమిలియర్ లైక్ సన్ టెంపుల్, దాని యొక్క ఆర్కిటెక్చర్ కానీ స్పెషాలిటీ యూనిక్ అనమాట. అందుకని చెప్పేసి గట్ యునెస్కో గుర్తింపు కూడా రావడం జరిగింది. బట్ ఎందుకు సోలరైజేషన్ చేస్తున్నారు అని అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ కదా. సో అందుకని చెప్పేసి దాని ద్వారా ఏం చేస్తారంటే 10 గిగావాట్ సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా నాట్ ఓన్లీ దట్ ఆ టెంపుల్ మొత్తం సోలరైజేషన్ చేయడం మాత్రమే కాకుండా ఇంకా దాని ద్వారా సోలార్ ట్రీస్, ఇంకా సోలార్ వాటర్ కియోస్క్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఎందుకు ఈ సోలార్ ఎనర్జీని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడానికి, ఎక్కువ ఎన్హాన్స్ చేయడానికి, ఇలా అయినా సరే సోలార్ ఎనర్జీని బాగా అభివృద్ధిలోకి తేవాలి అన్న ఉద్దేశంతో ఈ 100% సోలరైజేషన్ అన్న దాన్ని తీసుకుని రావడం జరిగిందనమాట. ఈ స్కీమ్ కింద ఈ 100% సోలరైజేషన్ చేయడానికి గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది 25 crores స్పాన్సర్ చేసింది ఫర్ దిస్ థింగ్. క్లియర్ కదండి? దట్ ఈస్ ఆల్ అబౌట్ కొనార్క్ సన్ టెంపుల్ సోలరైజేషన్ అన్నమాట. క్లియర్? నెక్స్ట్ వన్, which of the following organization has partnered with Bharti Airtel's Africa to extend e-learning support to students? Yes, what is that only? It is UNICEF. We all know that United Nations International Children Emergency or Education Fund. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? న్యూయార్క్లో ఉన్నాయి కదా, రైట్. ఇప్పుడు ఈ భారతీ ఎయిర్టెల్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి భారతీ ఎయిర్టెల్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారనంటే ఈ ఉగాండాతో కలిసి, ఈ ఉగాండా గవర్నమెంట్ వాళ్ళతో కలిసి ఈ లెర్నింగ్ సపోర్ట్ టు ది స్టూడెంట్స్ ఈ సబ్ ఆఫ్రికన్ రీజియన్లో ఉన్నటువంటి లైక్ 133 మిలియన్ చిల్డ్రన్, 133 మిలియన్ చిల్డ్రన్కి 13 లైక్ ఈ సౌత్ ఆఫ్రికన్ రీజియన్లో ఉన్నటువంటి 13 కంట్రీస్లో ఉన్నటువంటి ఈ 133 మిలియన్ చిల్డ్రన్కి ఏం చేయాలంటే ఆన్లైన్లో క్లాసెస్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు COVID-19 అవుట్బ్రేక్ వల్ల స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి కదండి, రన్ అవ్వట్లేదు. కాబట్టి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఆ ఉద్దేశంతో ఆన్లైన్లో క్లాసెస్, ఆన్లైన్లో వాళ్ళకి పాఠాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ లెర్నింగ్ దీనిని తీసుకురావడం జరిగిందనమాట. దానికి ఉగాండా హ్యాజ్ పార్ట్నర్ విత్ భారతీ ఎయిర్టెల్ ఆఫ్రికా అన్నమాట. ఉగాండాలో ఉన్నటువంటి భారతీ ఎయిర్టెల్ అలాంగ్ విత్ యూనిసెఫ్ అన్నమాట. క్లియర్ కదండి? దేబై వీళ్ళకి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లభిస్తుంది, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఏం చేస్తారనంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట త్రూ క్యాష్ ట్రాన్స్ఫర్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, సి researchers at which of the following university finds new ways to prevent memory loss due to Alzheimer's disease? Yes, what is that university? And it is IIT Guwahati anamata. Where is Guwahati located? It's located at Assam kada, right. Basically this Alzheimer's disease మతి మరపు అంటారు చూడండి, అదనమాట అల్జీమర్స్ డిసీజ్ అంటే. లైక్ ఇప్పుడు దీనిలో కూడా వెరైటీస్ ఉంటాయి. కొంతమంది ఊరికి చిన్న చిన్న దానికి మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా ప్రొలాంగ్డ్ ఇల్నెస్ కూడా ఉంటుందన్నమాట. లాంగ్ టర్మ్లో కూడా ఇంకా అది వీ కెనాట్
ఇట్ హ్యాడ్ నో క్యూర్ అనమాట. ఇట్ హ్యాస్ నో క్యూర్. ఇలా ఉన్నటువంటి ఈ రెండిట్లో లైక్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీళ్ళు ఈ ఐఐటి గౌహతి వాళ్ళు ఏం చేశారనంటే దానిని ఎలా ఓవర్కమ్ చేయాలి, క్యూర్ ప్రివెంట్ చేయడానికి లేదా దానిని ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ని తగ్గించడానికి కొత్త వేస్ కనుక్కున్నారనమాట. లైక్ అసలు దీనికి ఈ అల్జీమర్స్ డిసీజ్ రావడానికి కారణం ఏంటండి? మేజర్గా అమైలాయిడ్ బీటా పెప్టైడ్స్ అనమాట. ఈ అమైలాయిడ్ బీటా పెప్టైడ్స్ ఇవి ఫామ్ అవ్వడం వల్ల ఇలా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనేది వస్తుంది అనమాట. ఇవి ఫామ్ అయిన తర్వాత వాటిని బ్రేక్ చేయడం కానీ లేదు ఫామ్ అవ్వకముందే వాటిని కంట్రోల్ చేయడం కానీ ఇలాంటివి చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు కొత్త పద్ధతిని కనుక్కున్నారనమాట. దీనిలో వీళ్ళు యూజ్ చేసినటువంటి మెథడ్ ఏంటి అని అంటే లో వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం లేమన్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలనంటే కరెంట్ షాక్ అన్నట్టు. బట్ కానీ అంత మొత్తంలో కాదనమాట, అతి తక్కువ వోల్టేజ్తో ఎక్స్టర్నల్గా ప్రొవైడ్ చేయడం అనమాట. సో దిస్ ఈజ్ ఇంకా ఇది రీసెర్చ్లోనే ఉంది. సో యానిమల్స్ మీద ఇంకా వర్కౌట్ చేసిన తర్వాత దాని తర్వాత ఇఫ్ సక్సీడ్ అయితే హ్యూమన్ బీయింగ్స్ మీద కూడా ప్రయోగిస్తారన్నమాట. క్లియర్ కదండి? బట్ దట్ వాజ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఐఐటి గౌహతి పీపుల్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Tennis player Ashley Cooper passed away. He belongs to which of the following country? Yes. He is from which country? He is from Australia. What is the capital and the currency of Australia? Canberra. Currency is Australian dollar. Ashley Cooper. Like see, this fellow, he was the 4 times Grand Slam singles winner along with 4 times Grand Slam doubles winner kuda. Like 1950s he won these many titles anamata. ఇప్పుడు ఈయన చనిపోవడానికి కారణం ఏంటి అని అంటే ప్రొలాంగ్డ్ ఇల్నెస్. ఓకే, ప్రొలాంగ్డ్ ఇల్నెస్ వల్ల చనిపోవడం జరిగిందనమాట. 1950స్లో ఇంత విక్టరీ చూసిన తర్వాత ఇన్ 1959 హీ క్విట్ ఫ్రమ్ దిస్ గేమ్ అనమాట. టెన్నిస్ నుంచి బయటకు వచ్చేసి దాని తర్వాత ఆస్ట్రేలియాలో బిజినెస్, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయి బిజినెస్ అలాంగ్ విత్ దాట్ ఈ స్పోర్ట్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈయన వర్క్ చేయడం జరిగిందనమాట. అలా హీ గాట్ సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా అనమాట. లైక్ దాట్ అనమాట. సో దో హీఈస్ అవే ఫ్రమ్ ద స్పోర్ట్, హీఈస్ ఇన్ టు దట్ స్పోర్ట్. ఎలాగా అనంటే అతను స్వయంగా ఆడలేకపోవచ్చు కానీ చాలామంది ఆడేటందుకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా he was the reason అనమాట. క్లియర్ కదండి? లైక్ దాట్ he helped a lot అనమాట. క్లియర్ కదండి? దట్ ఈస్ Ashley Cooper. నెక్స్ట్ వన్. See, the non-aligned movement health ministers meeting conducted through video conference. The meeting was chaired by Mr. Oktay Sherlev, Minister of Health of which of the following country? He is the Minister of Health for the country Azerbaijan. Kadandi? And what is the capital and the currency of Azerbaijan? Capital is Baku, Azerbaijan. Currency is Azerbaijan Manat. Kada? Right. ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ నామ్ గురించి మనం ఇది వరకు చాలా చెప్పుకున్నామండి. లైక్ 1961లో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ బాండుంగ్ కాన్ఫరెన్స్, ఆఫ్టర్ కోల్డ్ వార్. ఇన్ ద బాండుంగ్ కాన్ఫరెన్స్ దీని గురించి చర్చ వచ్చింది. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే పీస్, డిఫరెంట్ కంట్రీస్కి మధ్యన పీస్ అన్నది డెవలప్ చేయాలి. దానికోసం ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 5 మేజర్ కంట్రీస్ నుంచి, 5 డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క లీడర్ ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ నామ్కి తోడ్పాటు ఇవ్వడం జరిగింది. మన ఇండియా తరఫు నుంచి ఇట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. అట్లా డిఫరెంట్ కంట్రీస్, 5 డిఫరెంట్ కంట్రీస్ నుంచి 5 పీపుల్ ద్వారా ఈ నామ్ అన్నది ఫామ్ అయిందనమాట.
ఇప్పుడు రీసెంట్గా ఈ హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది కదా, మన ఇండియాని ఎవరు రిప్రజెంట్ చేశారండి? ఆబ్వియస్లీ అవర్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ గారే రిప్రజెంట్ చేస్తారనమాట. సో హీ హాజ్ రిప్రజెంటెడ్ లైక్ దీని గురించి ఇప్పుడు ఈ హెల్త్ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు కదా దీనిలో. ఇప్పుడు వీళ్ళు డిస్కస్ చేసిన థింగ్ ఏంటి అని అంటే కరోనా వైరస్ అవుట్ బ్రేక్, ఇప్పుడున్నటువంటి స్ప్రెడ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా దీనిని ఆపాలి, దీనికి సంబంధించి దే హ్యాడ్ అ టాక్ అనమాట రిగార్డింగ్ దట్. క్లియర్ కదండి? సో ఇప్పుడు ఎక్కడ జరిగింది, అక్కడ ఇక్కడ ప్లేస్ ఏం లేదు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ త్రూ జరిగింది కాబట్టి నో ప్లేస్ ఈస్ అవైలబుల్ అనమాట. త్రూ వీడియో కాన్ఫరెన్స్ వల్ల దిస్ మీటింగ్ హ్యాస్ కండక్టెడ్. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, which among the following country has announced to leave open skies surveillance treaty? Yes, what is that country only? It is United States anamata. Like basically this open skies surveillance treaty enti asli open sky surveillance treaty enti anante US along with Russia చేసుకున్నటువంటి ట్రీటీ అనమాట. See these two persons are signatories. వీళ్ళతో పాటు ఇంకా టోటల్గా దీంట్లో 34 కంట్రీస్ ఉన్నాయి. 1992 నుంచి అనుకుంటే 2002లో ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనమాట ఓపెన్ స్కై సర్వేలెన్స్ ట్రీటీ. ఈ ట్రీటీ ప్రకారం ఏంటి అని అంటే ఆర్మ్స్ అంటే వెపన్స్ ఎవరైతే లైక్ ఇప్పుడు సపోజ్ యుఎస్ ఉందనుకోండి, వెపన్స్ తయారు చేసినప్పుడు ఈ రష్యా అన్నది ఏం చేయాలి అని అంటే త్రూ ఫ్లైట్ సర్వేలెన్స్ ఫ్లైట్స్ వాళ్ళ ఏరియాని ఈ సర్వేలెన్స్ ఫ్లైట్స్ ద్వారా సర్వే చేయాలన్నమాట. ఇప్పుడు యుఎస్ తయారు చేస్తుంది అనుకోండి, రష్యా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఫ్లైట్స్ వేసుకొని వెళ్ళి అక్కడ యుఎస్ ఆ ఫ్లైట్స్ ద్వారా సర్వే చేయాలి. అలాగే రష్యా అయినా సేమ్ వైస్ వర్స్ అనమాట. అట్లా డిఫరెంట్ కంట్రీస్ చేస్తుంటే ఒక కంట్రీ ఆర్మ్స్ ప్రొవైడ్ చేస్తుంటే వేరే కంట్రీ ఏం చేయాలి అని అంటే సర్వేలెన్స్ ఫ్లైట్స్ ద్వారా సర్వే చేయాలన్నమాట. దట్ ఈస్ ద ట్రీటీ అనమాట. ఓకేనా? బట్ ఇప్పుడు ఎందుకు యునైటెడ్ స్టేట్స్ మేము ఈ ట్రీటీలోంచి బయటకు వచ్చేస్తామని యునైటెడ్ స్టేట్స్ అనౌన్స్ చేసింది అని అంటే ఇది చెప్పినటువంటి ఎలిగేషన్ ఏంటి అని అంటే రష్యా వాళ్ళు ఆర్మ్స్ తయారు చేసేటప్పుడు మా సర్వేలెన్స్ ఫ్లైట్స్ని ఎలో చేయలేదు వాళ్ళ రీజియన్లోకి అని చెప్పేసి. రష్యా ఏమంటుంది అని అంటే ఈ ఎలిగేషన్స్ తప్పు, మేము అలా ఎలో చేయకుండా ఉండలేదు. ఇంకా యుఎస్ చూపించిన లెక్కలు ఏంటి అని అంటే మేము 176 ఫ్లైట్స్ ద్వారా సర్వేలెన్స్ చేసాము, రష్యా కేవలం 71 ఫ్లైట్స్ ద్వారా మాత్రమే సర్వేలెన్స్ చేసింది. అంటే మనకి మ్యూచువల్గా కోఆపరేషన్ సరిగ్గా ఉండట్లేదు, సో వీ విల్ బీ అవుట్ ఆఫ్ దిస్ ఓపెన్ స్కైస్ ట్రీటీ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఏదైనా ఒక ట్రీటీలోంచి బయటికి రావాలి అని అంటే ఇమీడియట్గా మనం వచ్చేయచ్చు, బట్ ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యి రావాలి అని అంటే కంప్లీట్గా 6 months to 1 year పడుతుంది అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, the Union Cabinet has approved scheme for formalization of micro food processing enterprises for the unorganized sector on all India basis with an outlay of entandi, that is 10,000 crores అన్నమాట. ఈ స్కీమ్ ఆఫ్ ఫార్మలైజేషన్ ఇది దేనికి సంబంధించిన స్కీమ్ అంటే ఫర్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీకి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఎవరండి? ఇట్ ఈస్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కదా. ఎస్, షీఈస్ ద యూనియన్ మినిస్టర్. అండ్ ఈ ఫార్మలైజేషన్ స్కీమ్ కింద ఏం చేస్తారంటే 10,000 crore అలాట్ చేసింది కదా మన ఇండియన్ గవర్నమెంట్. దీని కింద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే తెలుసు కదండి, లైక్ వాళ్ళు ఓన్గా పెట్టుకునే ఇండస్ట్రీ అవ్వచ్చు, లేదు అని అంటే చిన్న తరహా ఇండస్ట్రీ అవ్వచ్చు, చిన్న తరహా వ్యాపారం అవ్వచ్చు. ఇలాంటివి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనమాట. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఏవేవైతే వస్తాయో వాటన్నిటికీ చేయూతనివ్వాలి అన్న ఉద్దేశంతో ఈ 10,000 crores మన సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేసిందనమాట ఈ స్కీమ్ ఆఫ్ ఫార్మలైజేషన్ కింద. లైక్ ఈ స్కీమ్ కింద వచ్చేసి ఏంటి అని అంటే లైక్ మేజర్గా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయాలి.
లైక్ స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ ఉంటారు కదండి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి 5 years వరకు వ్యాలిడ్ అనమాట. లైక్ 2021 నుండి 2024-25 వరకు ఈ స్కీమ్ విల్ బి అవైలబుల్ అనమాట. ఎవరైనా సరే ఇప్పుడు సపోజ్ ఒక కుమ్మరి వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి అని అంటే దానికి సంబంధించి లైక్ ఎంతైతే అవుతుందో, ఆ బిజినెస్ పెట్టడానికి ఎంతైతే అవుతుందో అవుట్ ఆఫ్ దట్ 100% 10% బెనిఫిషియరీ పెట్టుకోవాలన్నమాట. రిమైనింగ్ 90% లోన్ రూపంలో గవర్నమెంట్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మ్యాక్సిమం ఎంతవరకు ప్రొవైడ్ చేస్తుంది అని అంటే 10 lakhs వరకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఓకేనా అండి? దీంట్లో కూడా ఈ 10,000 crores-లో 60-40 రేషియో అనమాట. 60% ఏమో సెంటర్ స్పాన్సర్ చేస్తుంది, 40% ఏమో స్టేట్స్ స్పాన్సర్ చేస్తాయి అనమాట. లైక్ అవుట్ ఆఫ్ దీస్ 10,000 crores, 6,000 crores విల్ బి స్పాన్సర్డ్ బై సెంటర్, 4,000 crores విల్ బి స్పాన్సర్డ్ బై స్టేట్స్ అనమాట. ఏవైతే స్టేట్స్ లైక్ ఇప్పుడు ఆల్ ఇండియా కదండి, అన్ని స్టేట్స్ 4,000 crores స్పాన్సర్ చేస్తుంది అనమాట, అన్ని కలిపి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, which of the following state grants industry status to sports? What is that state? And it is Mizoram కదా. రైట్. ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఎందుకు ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చింది మిజోరం స్టేట్ గవర్నమెంట్? స్పోర్ట్స్ అన్నది బేసిక్లీ దిస్ ఈజ్ ద స్టేట్ థింగ్ కదా. అంటే ఏంటి అని అంటే స్టేట్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉంటాయి అనమాట, అది మేజర్గా స్టేట్స్ డీల్ చేస్తాయి. లైక్ ఇప్పుడు స్పోర్ట్స్ అవ్వచ్చు, లైక్ వేరే ట్రాన్స్పోర్టేషన్, ఇలాంటివన్నీ కూడా స్టేట్ మేజర్గా దాని డెసిషనే, స్టేట్ యొక్క డెసిషన్ ఫైనల్ అవుతుంది. సెంటర్ యొక్క డెసిషన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, దాని యొక్క హ్యాండ్ అనేది. సో ఇప్పుడు ఇది ఈ స్పోర్ట్ యాక్టివిటీ అనేది స్టేట్ థింగ్ కాబట్టి ఆ మిజోరాం స్టేట్కి సంబంధించి వీళ్ళు మిజోరాంలో ఆల్రెడీ లైక్ ఫుట్బాల్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, లైక్ రెజ్లింగ్కి సంబంధించి చాలామంది ఉన్నారు. నాట్ ఓన్లీ రెజ్లింగ్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఇలా చాలా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ చేయుతనివ్వాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారనుకోండి, లైక్ అకార్డింగ్ టు ఫికీ రూల్స్ దానికి సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు అని అంటే చాలామంది ఏం చేస్తారు, వేరే వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా. దేర్ బై ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అవ్వచ్చు, కోచింగ్ ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా లైక్ వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ లభిస్తుంది. ఇండస్ట్రీ స్టేటస్ వచ్చింది అని అంటే ఏంటి, లైక్ వాళ్ళ ద్వారా కేవలం వాళ్ళకి మాత్రమే యూజ్ అవ్వడం కాకుండా వాళ్ళ ద్వారా ఇంకా ఇండైరెక్ట్గా చాలామందికి కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్, అందుకే ఇండస్ట్రీ స్టేటస్ని ప్రొవైడ్ చేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లైక్ ఇండస్ట్రియల్ పాలసీలో ఈ కొత్త థింగ్ని కూడా యాడ్ చేసి కొత్త రూల్స్ని తీసుకొని రాబోతుంది అనమాట. దట్ ఈస్ మిజోరాం స్టేట్ గవర్నమెంట్. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, సి. Hockey player Balbir Singh Dosanjh passed away. He belongs to which of the following country? Yes, he belongs to the country India kadandi. Balbir Singh, this person, he is from India. Like see, he is the eminent player of the sport hockey. Like ఈయన 3 times Olympic champion అనమాట. Thrice he has won Olympic championship. లైక్ ఈయన చనిపోవడానికి కారణం కూడా ప్రొలాంగ్డ్ ఇల్నెస్ వల్లనే చనిపోయారనమాట. లైక్ మనం చూసుకుంటే ఈయన గురించి లాస్ట్ ఇయర్ నుంచి హీ హాస్ బీన్ సఫరింగ్ అనమాట, వేరియస్ ఎయిల్మెంట్స్, చాలా రకాలైనటువంటి డిసీజెస్తో లాస్ట్ ఇయర్ నుంచే సఫర్ అవుతున్నారు. నవ్ హీ డైడ్ అనమాట బల్బీర్ సింగ్ గారు. లైక్ ఈయన గురించి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏంటి అని అంటే పద్మశ్రీ వచ్చిన వాళ్ళల్లో లైక్ హీ వాజ్ ద ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్లో హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు విన్ దిస్ పద్మశ్రీ అవార్డు అనమాట. ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ హాకీ ప్లేయర్స్లో హీ ఈజ్ ద ఫస్ట్ వన్
to win this Padma Shri award in the year 1957. And not only that, IOCs కి సంబంధించి ఒలింపిక్ ఐకాన్స్ అని లైక్ ఒక గ్రూప్ ఉందన్నమాట. దీనిలో 16 మెంబర్స్ ఈ ఒలింపిక్ ఛాంపియన్షిప్స్ విన్ అయినటువంటి వాళ్ళల్లో అలా 16 మెంబర్స్ని ఐకాన్స్గా గుర్తించి దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళల్లో దిస్ బల్బీర్ సింగ్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అనమాట. లైక్ ఆల్ దీస్ ఆర్ ద స్పెషాలిటీస్ ఆఫ్ దిస్ బల్బీర్ సింగ్. హీ ఈజ్ ఆఫ్ 95 years old. సో లైక్ దట్ అనమాట. హీ ఈజ్ ఫెమిలియర్ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ హాకీ. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. On which date World Turtle Day observed annually? It was observed annually on May 23rd అనమాట. లైక్ నేను ఇదివరకే చెప్పాను టర్టిల్స్ గురించి. దీస్ ఆర్ నథింగ్ బట్ టాటాయిసెస్. టాటాయిస్లు, తాబేళ్ళు, దానికి సంబంధించి లైక్ ఈ డేని సెలబ్రేట్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ సిన్స్ 2000 అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై అమెరికన్ టాటాయిస్ రెస్క్యూ అనమాట. ఎందుకు అసలు ఈ డేని ఎందుకు పెట్టాలన్న థాట్ వచ్చింది అని అంటే, లైక్ టాటాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అన్కంట్రోల్డ్ ఫిషింగ్ వల్ల, లైక్ క్లైమాటిక్ చేంజెస్ వల్ల, ఎక్కువ పొల్యూషన్ వల్ల, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే టర్టిల్ పాపులేషన్ అన్నది తగ్గిపోతుంది అనమాట. టాటాయిసెస్ చిన్నగానే ఉండొచ్చు, కానీ దాని యొక్క ఆ స్పీషీస్ యొక్క ఆరిజిన్ అన్నది డైనోసర్స్ కాలం నాటిదనమాట. అంటే ఎప్పుడో చాలా దే ఆర్ వెరీ ఓల్డ్. ఓకేనా? ఎప్పటి నుంచో అనాదిగా ఉంటూ వస్తున్నాయి అన్నమాట. సో అలాంటి స్పీషీస్ని మనం కోల్పోకూడదు కాబట్టి ఆ ఉద్దేశంతో వీటిని కన్జర్వ్ చేయాలన్న ఉద్దేశంతో వరల్డ్ టర్టిల్ డేని ఈ అమెరికన్ టాటాయిస్ రెస్క్యూ ఆర్గనైజేషన్ అన్నది 2000 నుంచి May 23rd సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా మీరు న్యూస్ చూస్తే లైక్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, ఈ టర్టిల్స్ IUCN ప్రకారం, IUCN అన్నది లైక్ ఈ డిఫరెంట్ యానిమల్స్ ఇవి ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయా, వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయా, రెడ్ లిస్ట్లో ఉన్నాయా అని చెప్పేసి లిస్టింగ్ ఇస్తుంది కదా IUCN. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN లిస్ట్ ప్రకారం ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అన్నవి వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ డ్యామేజ్డ్ లిస్ట్లో ఉన్నాయి. మనం ఇలాగే కనుక వదిలేసామనుకోండి, నిర్లక్ష్యం చేసి వదిలేస్తే రెడ్ లిస్ట్లోకి వచ్చేస్తాయి అనమాట. అంతరించిపోకుండా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకు ఇలా? మేజర్ రీజన్స్ ఏంటండి? అన్కంట్రోల్డ్ ఫిషింగ్ ఒకటి, అండ్ లైక్ పొల్యూషన్ ఒకటి, అండ్ పోచింగ్ వాటి యొక్క మీట్ కోసం, షెల్స్ కోసం, ట్రేడింగ్. ఓకేనా? వాటి షెల్స్ కోసం, మీట్ కోసం పోచింగ్ వల్ల, ట్రేడింగ్ వల్ల, వీటి వల్ల తగ్గిపోతుంది అనమాట వీటి పాపులేషన్ అనేది. మనం చూసుకుంటే ఒడిశాలో లైక్ వరల్డ్స్ లార్జెస్ట్ నెస్టింగ్ సైట్ ఉంది. ఒడిశాలో వరల్డ్స్ లార్జెస్ట్ నెస్టింగ్ సైట్ ఆఫ్ టర్టిల్స్ ఉందన్నమాట ఒడిశాలో. క్లియర్ కదండి? అంటే ఇవి గుడ్లు పెడతాయి కదా, ఇవి ఉండడము వాటర్ లోపల ఉన్నా కూడా అవి పిల్లల్ని కనడానికి మేటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అపాన్ ద ల్యాండ్ ఎగ్స్ని పెడతాయి అనమాట. ఎగ్స్ని హ్యాచ్ చేసి పిల్లల్ని కంటాయి, లైక్ దాట్ అనమాట. సో దీస్ ఫాల్స్ అండర్ ది స్పీషీస్ రెప్టైల్స్. ఓకే, టర్టిల్స్ ఫాల్స్ అండర్ ది స్పీషీస్ రెప్టైల్స్. యాంఫిబియన్స్, మ్యామల్స్ కాదండి, దీస్ ఫాల్స్ అండర్ రెప్టైల్స్ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. Which among the following country has become the world's second largest manufacturer of personal protective equipment, that is PPE body coveralls? Yes, what is that country? And it is India kada? Yes. After China first position lo undi PPE kits like PPE coveralls ni tayaru chesin danlo. After that India stands in the second position. Manandariki telusu, within a span of 2 months manam almost chala
పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, బాడీ కవరల్స్ మనందరికీ తెలుసు. ఇక్కడ హెడ్ టు టో మొత్తం కవర్ అయ్యేటట్టు ఒక బాడీ కవరాల్ అంటే ఏంటి, మొత్తాన్ని కవర్ చేస్తూ వైరస్ అటాక్ నుంచి కాపాడుకోవడానికి మన బాడీ మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక పీపీఈని తయారు చేసుకున్నాం బికాజ్ ఆఫ్ దిస్ COVID-19 వల్ల. దానిలో అత్యంత ఎక్కువగా తయారు చేసినటువంటి కంట్రీస్లో ఇట్ ఈస్ చైనా ఫస్ట్ ప్లేస్, ఇట్ ఈస్ ఇండియా స్టూడ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ అనమాట. క్లియర్ కదండి. దిస్ ఈ పీపీఈ బాడీ కవరాల్స్ ఎవరు తయారు చేసేది అని అంటే టెక్స్టైల్స్ ఇండస్ట్రీ. ఓకేనా. దీని యొక్క తయారీ కానివ్వండి, లేదు అని అంటే దీని యొక్క జెన్యూనిటీ కానివ్వండి, వీటన్నిటినీ పర్యవేక్షించేది ఏది అని అంటే టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అనమాట. యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ ఎవరంటే ఇట్ ఈస్ స్మృతి ఇరానీ కదా. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనమాట. ఓకే, క్లియర్ కదా. రైట్, నెక్స్ట్ వన్. To further enhance the initiatives of Digital India program, MITI has brought the India Meteorological Department services on which of the following app? Yes, what is that app? And it is Umang. Kada? ఈ ఉమంగ్ అన్నది ఏంటండి, అసలు దీనికి అబ్రివేషన్ ఉంది. వాట్ ఈస్ దట్ ఫుల్ ఫామ్ అండి? యూనిఫైడ్ మొబైల్ యాప్ ఫర్ న్యూ గవర్నెన్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద మొబైల్ యాప్. అసలు ఇది ఎప్పుడు లాంచ్ చేశారనంటే ఈ ఉమంగ్ అన్నదాన్ని 2017లోనే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగిందనమాట. లైక్ ఇది ఎందుకు అని అంటే దిస్ ఈజ్ లైక్ ఒకటే ప్లాట్ఫామ్, యూనిఫైడ్ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ని అక్కడ అవైలబుల్లో ఉండేలాగా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఉమంగ్ అన్నదాన్ని త్రూ మొబైల్ యాప్ ద్వారా చేయాలి అని. దీంట్లో ఆల్రెడీ వేరియస్ యాక్టివిటీస్, ఆధార్ ఫెసిలిటీ ఉంది, లైక్ పిఎం జన్ధన్ యోజన, లైక్ ఇంకా డిఫరెంట్ స్కీమ్స్, డిజీ లాకర్, అండ్ ఇంకా మనం ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్, ఇలాంటి సర్వీసెస్ ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా మన ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చేసింది అంటే ఆ ఐఎండి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉమంగ్లో యాడ్ చేయడం జరిగిందనమాట. దీని కింద లైక్ 7 సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేది అనమాట. ఈ ఐఎండి ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్లో 7 సర్వీసెస్ ఆర్ రెడీలీ అవైలబుల్ త్రూ దిస్ ఉమంగ్ యాప్ అనమాట. లైక్ ఇట్ హ్యాస్ 7 సర్వీసెస్ అనమాట. 7 సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ 7 సర్వీసెస్ ఏంటి అని అంటే లైక్ కరెంట్ వెదర్, 7 డిఫరెంట్ సర్వీసెస్. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా 7 సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అని అంటే కరెంట్ వెదర్, నౌకాస్ట్, సిటీ ఫోర్కాస్ట్, రెయిన్ఫాల్ ఇన్ఫర్మేషన్, tourism forecast, like warnings, cyclones anamata. So these are the 7 services that are provided by IMD, Indian Meteorological Department, on the Umang app anamata. Clear kadandi? Next one. World Thyroid Day celebrated on which of the following date? It is celebrated every year on May 25th. It is organized since 2009. It is celebrated since 2009 and it is organized under American Thyroid Association along with European Thyroid Association anamata. So ఈ May 25th ఎందుకు లైక్ థైరాయిడ్ అన్నది ఏంటండి? బేసిక్లీ థైరాయిడ్ అన్నది ఒక హార్మోన్ అనమాట.
ఈ థైరాయిడ్ అన్న హార్మోన్ని ఏది ప్రొడ్యూస్ చేస్తుందండి? ఎండోక్రైన్ గ్లాండ్స్ అని మన బాడీలో గ్లాండ్స్ ఉంటాయి. ఈ ఎండోక్రైన్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో వేర్ దిస్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ అండి? దిస్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నెక్ రీజియన్. సో ఇది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది ప్రొవైడ్ చేసేటువంటి థైరాయిడ్ ప్రొవైడ్ చేసేటువంటి హార్మోన్స్ లైక్ థైరాక్సిన్ అవ్వచ్చు, డిఫరెంట్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీ యొక్క మెటబాలిజంని కానీ మన బాడీ యొక్క యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ థైరాయిడ్ లెవెల్స్, థైరాక్సిన్ లెవెల్స్, ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అయినా తక్కువ అయినా ఇంబ్యాలెన్స్ అయినా కూడా దానివల్ల దాని యొక్క ప్రభావాలు చాలా ఉంటాయి అన్నమాట. లైక్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్, థైరాయిడ్ క్యాన్సర్, ఇలాంటివన్నీ కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తాయి అనంటే బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్. ఓకేనా అండి? క్లియర్ కదా? సో దానికి సంబంధించి ఈ థైరాయిడ్కి సంబంధించిన అవేర్నెస్ని జనాల్లో క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వరల్డ్ థైరాయిడ్ డేని సెలబ్రేట్ చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ ఆన్ May 25th. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, India has set up a military war game center named India at which of the following country? Yes, ikkadandi, it is at Uganda anamata. And coming to the part of Uganda, capital and currency entandi? Kampala. Currency is shilling. కదా? Yes. ఓకే, మనం ఏం చేసాము అనంటే లైక్ ఉగాండాలో ఇండియా అన్న పేరుతో ఒక వార్ గేమ్ సెంటర్ని స్టార్ట్ చేసామన్నమాట. దీని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే అక్కడ ఉన్న వాళ్ళని వార్ఫేర్ యాక్టివిటీస్ లైక్ వాళ్ళ డిఫెన్స్కి సంబంధించి వాళ్ళని ఎన్హాన్స్ చేయడానికి, ఏదైనా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళని తయారు చేయడానికి, వార్ఫేర్ యాక్టివిటీస్లో వాళ్ళని నిష్ణాతుల్ని చేయడానికి ఇండియా అన్న పేరుతో మిలిటరీ వార్ గేమ్ సెంటర్ని మనము సెటప్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి 1 బిలియన్ షిల్లింగ్, 1 బిలియన్ షిల్లింగ్ కంటే ఎక్కువే అయిందనమాట. సో దీనికి ఈ 1 బిలియన్ షిల్లింగ్ని ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు అని అంటే ఆ ఉగాండాలో ఉన్నటువంటి ఇండియన్స్, ఆరిజిన్ ఇండియనే బట్ ఉగాండాలో సెటిల్ అయినటువంటి ఇండియన్ ఆరిజిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 1 బిలియన్ షిల్లింగ్ కాంట్రిబ్యూట్ చేసి ఈ ఇండియా అన్న వార్ గేమ్ సెంటర్ని స్టార్ట్ చేయడానికి, సెట్ చేయడానికి హెల్ప్ అయ్యారన్నమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, సి according to Forbes magazine, who among the following has become the world's highest paid female athlete? Yes, who is it? And it is Naomi Osaka anamata. See this girl, she is just of 22 years old and కేవలం 22 సంవత్సరాలే. అండ్ షీ ఈజ్ బైకల్చరల్ ఆరిజిన్ అనమాట. బట్ మేజర్గా షీ హ్యాడ్ అవర్ ఆరిజిన్ ఇన్ జపనీస్ అనమాట. జపనీస్ టెన్నిస్ ఛాంపియన్ నవోమి ఒసాకా, 22 years, జస్ట్ 1 year స్పాన్లోనే షీ హ్యాజ్ ఆమె సంపాదించిన అమౌంట్ ఎంత అనంటే ఇట్ ఈజ్ $37.4 million జస్ట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year. సెరెనా విలియమ్స్ని కూడా దాటేసిందనమాట. ఈ సెరెనా విలియమ్స్ని, మరియా షరపోవా వీళ్ళందరినీ దాటేసి నవ్ షీ ఈజ్ ఇన్ ద టాప్ లిస్ట్ అనమాట. అవుట్ ఆఫ్ 100 మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 100 హర్ ర్యాంకింగ్ ఈజ్ 29 అనమాట. మన సెరెనా విలియమ్స్ ర్యాంకింగ్ వచ్చేసి లైక్ సంపాదనలో సెరెనా విలియమ్స్ యొక్క ర్యాంకింగ్ వచ్చేసి 33. మరియా షరపోవా 2015లో షీ యూస్ టు బి అట్ ద టాప్ అనమాట, మరియా షరపోవా. ఓకేనా? సెరెనా విలియమ్స్ 2016 నుంచి 19 వరకు షీ స్టూడ్ ఇన్ ద టాప్ పొజిషన్. బట్ నౌ నవోమి ఒసాకా హ్యాడ్ సర్పాస్డ్ సెరెనా
విలియమ్స్ అనమాట. క్లియర్ కదండి. దిస్ గర్ల్ నవోమి ఒసాకా 2018 యుఎస్ ఓపెన్, 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ని లో విన్ అయిందనమాట. క్లియర్ కదా. షీ వాజ్ ద ఛాంపియన్ ఆఫ్ 2018 యుఎస్ ఓపెన్, 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ అనమాట. మరి జస్ట్ రెండిట్లో ఛాంపియన్ అయితే ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఛాంపియన్ అయిన వెంటనే ఏమొస్తాయండి? ఎండోర్స్మెంట్స్ వస్తాయి. లైక్ వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయమని చెప్పేసి అంబాసిడర్షిప్, ఎండోర్స్మెంట్స్, వీటన్నిటి ద్వారా షీ హాజ్ బికమ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ ఫీమేల్ అథ్లెట్ అనమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్. See, which of the following state has become the first state to release a unique report highlighting its conservation efforts to save over 1,100 rare plants from extinction? Yes, what is that state government and it is Uttarakhand అనమాట. సో ఉత్తరాఖండ్ అనేది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ రిపోర్ట్లో ఏముంది అని అంటే కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ఆ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి 1100 రేర్ ప్లాంట్స్ అవి అంతరించిపోకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకున్నాము, కొన్నిటిని ఆల్రెడీ కాపాడుకున్నారు, ఎక్స్టింక్ట్ అవ్వకుండా అంతరించిపోకుండా కొన్నిటిని కన్జర్వ్ చేశారు, దానికి సంబంధించిన రిపోర్ట్ని రిలీజ్ చేసింది అనమాట ఉత్తరాఖండ్. జనరల్గా మనం ఉత్తరాఖండ్ ఈజ్ ఫెమిలియర్ లైక్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉత్తరాఖండ్లో ఉంది. సినిక్ బ్యూటీ ఈజ్ క్వైట్ గుడ్ ఇన్ ఉత్తరాఖండ్. లైక్ ఈ ఉత్తరాఖండ్లో చాలా లైక్ ఉత్తరాఖండ్కి సంబంధించి స్టేట్ ఫ్లవర్ బ్రహ్మకమల్. ఓకేనా. ఇది కూడా ఈ బ్రహ్మకమల్ కూడా ఎక్స్టింక్షన్లో ఈ 1001 రేర్ ప్లాంట్ స్పీషీస్లో ఇట్ ఈస్ వన్ అమాంగ్ దెమ్ అనమాట. దీన్ని కూడా ఎక్స్టింక్షన్కి గురవ్వకుండా కాపాడుకోవడం జరిగింది. బ్రహ్మకమల్, ఇలాగే లైక్ చాలా అశ్వగంధి, చాలా మెడిసినల్ ప్లాంట్స్, హర్బ్స్ లైక్ ఆర్చిడ్స్, అశ్వగంధి, సంజీవని, ఇలా చాలా మెడిసినల్ హర్బ్స్ అంటే మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి ఇట్లా చాలా మొక్కల్ని, చాలా అరుదైనటువంటి మొక్కల్ని అంతరించిపోకుండా కాపాడడం జరిగిందనమాట ఉత్తరాఖండ్కి సంబంధించి. లైక్ వీటి 1100 రేర్ ప్లాంట్స్ అన్నాం కదండి, వీటిల్లో లైక్ అవుట్ ఆఫ్ దీస్ 1145 స్పీషీస్ 46 ప్లాంట్ స్పీషీస్ ఆర్ ఎండమిక్ అనమాట. అంటే ఉత్తరాఖండ్లోనే రెడీలీ అవైలబుల్, అంటే లోకల్ అనమాట, లోకల్ టు ఉత్తరాఖండ్. మిగతా అన్ని రేర్ ప్లాంట్స్ని అంతరించిపోకుండా కాపాడుకోవడం జరిగింది. దాని యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేసింది అనమాట. దట్ ఈస్ ఉత్తరాఖండ్. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. See, wrestler Hana Kimura passed away. She belongs to which of the following country? Yes, she belongs to the country Japan. What's the currency? Kaplan currency and Tokyo currency is yen. మనందరికీ తెలుసు కదండి. రైట్. హనా కిమురా. See, హనా కిమురా, షీ ఈజ్ జస్ట్ ఆఫ్ 22 years ఓల్డ్ అండి. ఎందుకు చనిపోవడం జరిగిందంటే ఇట్ ఈజ్ మెయిన్ రీజన్ ఫర్ హర్ డెత్ ఈజ్ సూసైడ్ అనమాట. తిను లైక్ రెజ్లర్ కమ్ నెట్ఫ్లిక్స్ సిరీస్, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఒక సిరీస్ ఉందన్నమాట. దట్ ఈజ్ టెర్రస్ హౌస్ టోక్యో 2019-20. ఈ పేరుతో లైక్ ఈ టెర్రస్ హౌస్ టోక్యో 2019-20 దిస్ ఈజ్ లైక్ మన ఇండియాకి సంబంధించి బిగ్ బాస్ షో ఎలాగో ఇది ఒక రకమైనటువంటి రియాలిటీ షో అనమాట. దీనిలో 6 ఉంటారు. ఈ 6 ఒక టెర్రస్ హౌస్లో ఉంటారు. వాళ్ళందరూ ఒక చోటు ఉండి వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అనమాట. సో వాళ్ళు లైక్ వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ దొరకడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు వీటన్నిటినీ లైక్ రియాలిటీ షో ద్వారా చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ టెర్రస్ హౌస్ టోక్యో. అయితే ఏం జరిగింది అని అంటే దీని ద్వారా లైక్ వాళ్ళు ఇప్పుడు రియాలిటీ షో అంటే ఏది జరిగితే అది డిస్ప్లే చేయడం జరుగుతుంది కదండి. ఆ డిస్ప్లే చేయడం వల్ల ఈ అమ్మాయి ఆన్లైన్ బుల్లింగ్కి గురైంది అనమాట. చాలా వివక్షకి గురైంది.
అందుకని చెప్పేసి ఆ రిమార్క్స్ని, ఆ వివక్షని తట్టుకోలేక షీ డైడ్ అనమాట బై సూసైడ్. క్లియర్ కదండి? సో దట్ ఈస్ ఇట్. ఇలా ఈమె ఈ ఆన్లైన్ బుల్లింగ్కి గురయ్యి చనిపోవడం జరిగింది కాబట్టి జపాన్ గవర్నమెంట్ తిను చనిపోయిన తర్వాత ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఒక యాక్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది అనమాట. క్లియర్ కదండి? ఓకే, వెల్, I hope everyone have understood. That's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.